జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయుర్వేద చికిత్సకు కేరళ వెళ్లారు. ఆయన మరో పక్షం రోజులైనా అక్కడ ఉండి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని జన సైనికులు, వీర మహిళలు కోరుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతోన్న తరుణంలో పవన్ లేకపోవడం కాస్త వెలితిగా కనిపించినా జనసేన మాత్రం అధికార కూటమిలో తమ ప్రాధాన్యం తగ్గకూడదని అనుకుంటోంది. నారా లోకేష్ ప్రతిపాదించిన 80-15-5% ఫార్ములా కాదని తమకు కనీసం 30% సీట్లు కేటాయించాలని టీడీపీ ముందు పెద్ద డిమాండ్లే పెడుతోంది. అర్బన్ ప్రాంతాల్లో బలం చాటే ప్రయత్నంగా మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు తమకు కావాలని కోరుతోంది. ఆంధ్రప్రదేశ్లో 17 కార్పొరేషన్లు ఉండగా అందులో కనీసం 5 జనసేనకు కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అందులోనూ కంపల్సరీగా విశాఖ, ఏలూరు, తిరుపతి ఉండాలన్నది జనసేన ప్రధాన కోరిక. మరోపక్క 88 మున్సిపాలిటీల్లో తమకు బలమున్న జిల్లాల్లో ఎక్కువ కేటాయించాలని ఆకాంక్షిస్తోంది. దీనిపై ఇరు పార్టీల మధ్య పేచీ తప్పదన్న అనుమానాలు, భయాలు కలుగుతున్నాయి. అధికార కూటమిలో కొత్త నిష్పత్తులు తెరమీదకు వస్తున్నాయి. ఎవరికి ఎక్కడ సీట్లు వస్తాయన్న బెంగ ఒక పక్క వెంటాడుతూ ఉండగా తమకు ఫలానా సీట్లు కంపల్సరీగా ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తోంది. 2024 ఫార్ములాని మరచిపోవాల్సిందే అని కూడా అంటోంది. 2026లో స్థానిక పోరులో లెక్కలు మారిపోతాయని కూడా బల్లగుద్దుతోంది. దాంతోనే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో అన్నది మాత్రం తేలటం లేదు. నిజానికి సీట్ల సర్దుబాటు గురించి ప్రాథమికంగా సమావేశం కూడా కూటమి పార్టీల అధినేతల మధ్య జరగలేదు. కానీ ఈ మధ్యన ఒక నిష్పత్తి అయితే బయటకు వచ్చింది. టీడీపీకి 80%, జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్ల నిష్పత్తిలో పంపకాలు ఉంటాయని తొలుత కూటమి పెద్దగా తెలుగుదేశం పార్టీ చేసిన ప్రకటన. దాంతో జనసేన తీవ్రంగా విభేదించింది. తమ బలానికి తగ్గట్టుగా సీట్లు ఉండాలని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ అయిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఓపెన్ గా కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు జనసేన అదే ఊపును కొనసాగిస్తూ 30% ఫార్ములాను తెరమీదకు తెచ్చింది. టీడీపీ 65 చోట్ల పోటీ చేయాలని, మిగిలిన 5% బీజేపీకి కేటాయించాలని ప్రతిపాదిస్తోంది. అర్బన్ లోకల్ బాడీలపై జనసేన గట్టిగా పట్టుబడుతోంది. రాష్ట్రంలో 17 కార్పొరేషన్లు ఉండగా కనీసం 5 చైర్మన్ పదవులు తమకు వదిలేయాలని జనసేన కోరుతోంది. ఒకవేళ విశాఖను తమకు వదిలేసేందుకు టీడీపీ అంగీకరిస్తే ఉత్తరాంధ్రలో మిగతా కార్పొరేషన్లలో తమ సహకారం ఉంటుందని షరతు పెట్టింది. ఒకవేళ విశాఖను టీడీపీ తీసేసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం తమకు కేటాయించాలని జనసేన కోరుతోంది. కోస్తాంధ్రలో ఏలూరుతో పాటు గుంటూరు లేదా విజయవాడలో ఒకదానిని తమకివ్వాలని జనసేన అంటోంది. రాజధాని ప్రాంతమైన విజయవాడలో కమ్మ, కాపు బలం నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నందున బెజవాడ నాదిరా అని జనసేన వాదిస్తోంది. కాకినాడపై కూడా కన్నేసింది. జనసేనకు కాకినాడపై ప్రత్యేక అభిమానం ఉందని అంటున్నారు. రాయలసీమలో తిరుపతి లేదా చిత్తూరు తమకు వదిలేస్తే మిగతా కార్పొరేషన్ల జోలికి వెళ్లబోమని జనసేన తెగేసి చెబుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా అర్బన్ ప్రాంతాల్లో బలిజ సామాజిక వర్గాల బలం తమకు ఉపయోగపడుతుందన్నది వారి విశ్వాసం. రాష్ట్రంలో 88 మున్సిపాలిటీలున్నాయి. అందులో 30% కింద 26 చైర్మన్ పదవులు తమకు దక్కాలని జనసేన ఎదురుచూస్తోంది. కొత్త జిల్లాల లెక్క ప్రకారం విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, సత్యసాయి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో తమకు ఎక్కువ చైర్మన్లు కేటాయించాలని జనసేన పట్టుబడుతోంది. దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.